Right, Pawan. Thanks for the live details. Thank you. ఇక కాకినాడ జిల్లా నుంచి చూస్తే ఎవరిని పడితే వారిని పార్టీలో రానిచ్చేది లేదంటూ ఓవైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్స్ చేయడం, మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుండడం పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది. మాజీ మంత్రులు విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కాంగ్రెస్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. అలాగే పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, తోట త్రిమూర్తులు అడుగులు బయట వేసేందుకు సిద్ధమైనాయి. వారికి ఏ ఆహ్వానం అందకపోవడంతో స్తబ్దుగా ఉంటున్నారు. ఇక విమర్శలు, ఒత్తిళ్లు ఎదురవుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మౌనంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. మరి కాకినాడ వైపుగా చూస్తే అసలు ఆపరేషన్ ఆకర్ష్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దురాని లైవ్ ద్వారా అందిస్తారు. దురాని. గుడ్ ఈవినింగ్ సంతోషి. వాస్తవంగా ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఒక పథకం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఆశావాళ్ళందరినీ ఇటువైపు తిప్పుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. దీనికంటే చంద్రబాబు నాయుడు ఈ ఉద్దేశానికి రావడానికంటే ముందు కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తొలుత ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతమంది అభ్యర్థులు అంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఇలాగే ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వీడి ఇటు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ అడుగు పెట్టాలనుకున్నారు. అయితే వారిని ఎటువైపు కూడా రానివ్వకుండా కట్టడి చేస్తూనే చాలా మంది ఆశావాళ్ళు బ్రేకేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలో తమ పార్టీలోకి ఎవరిని రానివ్వదని, చేరికలకు అవకాశం లేదంటూ కరాఖండిగా తేల్చెప్పారు. అయితే ఇటువంటి ధర్మిల ఈ సమయంలోనే రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం, ఆశావాళ్ళందరినీ బీజేపీలోకి తీసుకురావడం, అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా గట్టిగా ప్రారంభించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకానొక దశలో తీవ్రంగానే పాదం కదిపారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ద్వారా నేతలకు ఒక సందేశం పంపుతూ పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే ఈ మిగిలిన కూటమిలో ఉన్న రెండు పార్టీల అభ్యంతరాలు పరిగణించిన తర్వాతే పార్టీలోకి తీసుకోవాలి తప్పించి ఏకపక్షంగా ఎవరిని ఏ పార్టీలో తీసుకోకూడదంటూ పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ అగ్రనేతలకు చెప్పించడం ద్వారా మొత్తానికి ఈ వ్యవహారాలను కట్టడి చేశారు. అయితే వీళ్ళందరినీ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకులు ఉన్నారో వాళ్ళని కేసుల పేరిట ఇబ్బంది పెట్టాలి, ఆ తర్వాతే వీరి అంతు చూడాలనే విధంగా కూడా ఒక అవకాశం నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తొలుత ద్వారంపూడి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఎంచుకున్నారు. ఈ పీడీఎస్ బియ్యం రవాణా అక్రమంగా జరుగుతున్న వ్యవహారంలో ఆయన దోషిగా నిలబెట్టేందుకు చాలా ఎత్తున కసరత్తు చేశారు. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ నేరుగా అందులో హస్తం దొరకపోవడంతో సిఐడి కేసుల్లో కానీ ఇతర కేసుల్లో కానీ ఆయన ఇరికించే అవకాశం కనిపించకపోవడంతో ఇది సుదీర్ఘ ప్రక్రియ కొనసాగుతుండటంతో చంద్రబాబు నాయుడు మరో కసరత్తు చేశారు. ఈ ఎవరైతే ఉన్నారో బలంగా అభ్యర్థులు ఎవరు ఉంటారో వారిని తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం ద్వారా వైఎస్ఆర్ పార్టీని మరింత బలహీనం చేయాలని ఈ విధంగా అడుగులేస్తున్నా. అంటే జగన్ ఆలోచన ఏదైతే ఉందో ఒక 6 నెలలు వేచి చూసి ఆ తర్వాత జనం మధ్యలోకి వచ్చి పార్టీని బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి తలుస్తున్నారు. ఈ లోపలే పార్టీని ఖాళీ చేస్తే మంచిదని అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఈ దశలోనే ద్వారాలు తెరిచి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తమ తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో కానీ కుటుంబ ప్రభుత్వంలో కానీ అవకాశం కల్పించారు. ఇదే సమయంలో అయితే చాలా మంది ఆశావాహులు అయితే కనుక తెలుగుదేశం పార్టీ జనసేనలో చేరాలని అనుకుంటున్నప్పటికీ ఎవరెవరిని చేర్చుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే కనుక కాకినాడ జిల్లా కానీ కోనసీమ జిల్లా కానీ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉన్న నాయకులందరూ కూడా ఎన్నికల్లో కూడా చాలా బలమైన అభ్యర్థులు, బలంగా భక్తులుగా వైఎస్ఆర్ పార్టీకి పనిచేసిన వాళ్ళే. ఎందుకంటే గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నిలబడ్డ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్లే కాకుండా ఏకాఏకీగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ నేరుగా అతనిపైనే కుటుంబాలపైనే విమర్శలు గుప్పించి తీవ్రంగా అలజడి రేగొట్టిన వాళ్లే. వీళ్ళందరినీ పార్టీలో ఏ విధంగా తీసుకుంటామని విమర్శ వచ్చినప్పుడు పార్టీలో తీసుకునే కంటే ముందుగా వాళ్ళని బయట రప్పించడం చాలా ఎత్తుగడగా భావించడంతో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడిగేశారు. ఎవరెవరు ఏ పార్టీలో రావాలనుకుంటారో వాళ్ళు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి అప్పుడే ముందుకు వస్తేనే తమకు అవకాశం కల్పిస్తా ఉన్నారు. అయితే కాకినాడ జిల్లా పరిధి ఇటు కేవలం పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబులే కనబడుతున్నారు. అయితే వారిని పార్టీలో తీసుకోవడం ద్వారా ఏమి లేకపోయినా వాళ్ళు బీజేపీకి వెళ్తారు కాబట్టి బీజేపీలోకి వెళ్లకుండా నిరోధించాలి అనే కొత్త ఎత్తు కూడా తెరదీశారు. అలాగే కోనసీమ జిల్లా చూసుకుంటే మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఆయన కానీ చెల్లుబోయిన వేణు రామచంద్రరావు ఆయన కూడా మాజీ మంత్రి. వీరిద్దరు కూడా గతంలో కాంగ్రెస్ కి చాలా సన్నిహితంగాను చాలా పవర్ఫుల్ గాను పనిచేశారు. వీరికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో కాంగ్రెస్ వైపే వెళ్తారన్న భావన ఉన్నప్పటికీ వీళ్ళని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా బలహీనం చేయడం ద్వారా అప్పుడే తెలుగుదేశం పార్టీలో తీసుకోకుండా
పార్టీని చాలా వీక్ గా చేయొచ్చనే ఒక చిన్న ఎత్తుగడ చేశారు. ఆ ఎత్తుగడలో భాగంగానే కాకినాడ జిల్లా నుంచి కానీ, కోనసీమ జిల్లా నుంచి కానీ, రాజమండ్రి జిల్లా నుంచి కానీ ఎవరిని అయితే కనుక ప్రస్తుతం ఎవరిని కూడా ఈ తెలుగుదేశం కూటమిలో తీసుకునే అవకాశాలు లేవు. అయినప్పటికీ వాళ్ళకి ఆశలు కల్పిస్తూ మీరు బయటకు వస్తే నియోజకవర్గాలు ఎప్పుడు పెంపు చేస్తారో వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. ప్రస్తుతం అయితే కనుక పార్టీలో స్తబ్దతగానే ఉండాలి అని సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఉన్న నాయకులు ఎవరు కూడా, అంటే ఇక్కడ మన తునిలో చూసుకున్నామంటే దాడిశెట్టి రాజా ఉన్నారు, ఆయన పైన కేసులు పెట్టాలని చాలా బలంగా విశ్వసించినప్పటికీ ఒక పాత్రికేయుడు హత్య కేసులో దాడిశెట్టి రాజాని ఇన్వాల్వ్ చేయాలని భావించారు. అయితే ఆధారాలు దొరకలేదు. అలాగే 2-3 కేసుల్లో కూడా 2-3 ప్రజాప్రతినిధులను ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చూసినప్పటికీ ఎవరు కూడా ప్రస్తుతానికి అయితే నేరుగా ఉండట్లేదు. ఏ ప్రజానాయకుడు చూసినా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ ఇంటి పట్టునే ఉన్నారు లేదా హైదరాబాద్ లో ఉన్నారు. ఎవరు కూడా ఏ విధంగా కూడా నేరుగా స్పందించట్లేదు. ఎవరైనా నాయకులు ఎంతగా విరుచుకుపడినా సరే సమాధానం ఇవ్వడానికి మాత్రం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఇందులో భాగంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పీడీఎస్ బియ్యం వ్యవహారం ఒక కొలిక్క రాకపోవడంతో మా ప్రస్తుత ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో ఎస్పీకి ఫిర్యాదు ఇప్పించారు. ఎందుకంటే గతంలో దాడులు చేశాడని, తన వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని, అలాగే జనసేన అధినేతకి పర్సనల్ గా అమ్మనబుద్ధులు తిట్టారంటే రకరకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతం అయితే కనుక దాని తగ్గ ఆధారం లేకపోవడంతో పోలీసులు కూడా కేసు బిగించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే తెలుగుదేశం అధినేత చాలా తీవ్రంగా ఆలోచించి డోర్లు తెరిచి ముందుగా వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయట రప్పించి ఆ పార్టీని బలహీనం చేస్తూ తప్పించి మరో దారి లేదని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా చాలా మంది వాళ్ళందరికీ కూడా పిలుపులు ఇస్తున్నప్పటికీ ఎవరిని కూడా గట్టిగానే చెప్పుకోవచ్చు. ఈ 3 జిల్లాల నుంచి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి మాత్రం ఎవరికి ప్రవేశం లేదని చెప్పుకోవాలి. అయినప్పటికీ వీరందరికీ ఆశలు కల్పిస్తూ మాత్రం బయటకు రప్పించే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా Right, Durrani, thanks for the live details.